సో నిన్న మనం ఏం నేర్చుకున్నాం? రియాక్ట్ అంటే ఏంది, అసలు రియాక్ట్ బ్యాక్గ్రౌండ్ ఏంది, రియాక్ట్ కి ఏమేం ఫీచర్స్ ఉన్నాయి, అసలు రియాక్ట్ ఎందుకు ఇంత ఫేమస్ అయింది, ఇవన్నీ మనం నేర్చుకున్నాం క్లారిటీగా. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం అంటే వన్ ఆఫ్ ద ఫీచర్ నేను చెప్పినా కదా, రియాక్ట్ యొక్క వన్ ఆఫ్ ద ఫీచర్ ఏంటి అంటే సింగిల్ పేజ్ అప్లికేషన్, మల్టీ పేజ్ అప్లికేషన్ అని చెప్పిన, సింగిల్ పేజ్ అప్లికేషన్ అని చెప్పిన. ఓకే, నా ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ సింగిల్ పేజ్ అప్లికేషన్ కి మల్టీ పేజ్ అప్లికేషన్ కి డిఫరెన్స్ ఏందో నేర్చుకుందాం. మెయిన్ గా రియాక్ట్ యూజ్ చేసేది సింగిల్ పేజ్ అప్లికేషన్ క్రియేట్ చేయడానికి. ఇప్పుడు మనము ఈ సింగిల్ పే అప్లికేషన్ అంటే ఏందో అర్థం చేసుకోవాలంటే మనం మల్టీపే అప్లికేషన్ డిఫరెన్స్ చూస్తేనే అర్థమయ్యేది. అందుకనే మనం ఈ డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం ఏంది అనేది. ఓకే, సింగిల్ పేజ్ అప్లికేషన్ వర్సెస్ మల్టీ పేజ్ అప్లికేషన్. ఇది డిఫరెన్స్ అని కాదు కానీ అది ఏందో నేర్చుకుంటున్నాం అంతే నువ్వు. ఓకే, నేమ్ లోనే ఉంది. సింగిల్ పే ఎస్పీఐ అంటే సింగిల్ పే అప్లికేషన్ అంటే సింగిల్ పేజ్ ఉంటుంది, మల్టీ పేజ్ అప్లికేషన్ అంటే మల్టీ పేజ్ ఉంటుంది అని ఉంది. కానీ నువ్వు అంతే చెప్తావు ఇంటర్వ్యూలో ఎవరన్నా అడిగితే? కాదు కదా. సో డీటెయిల్గా చెప్పాలి నువ్వు, అట్లయితేనే ఇంటర్వ్యూలో నువ్వు క్రాక్ చేయగలుగుతావు. సో అది మనం నేర్చుకుందాం. హైలైట్ ఉంటుంది టాపిక్ మాత్రం, చాలా బాగుంటుంది నువ్వు విను. అంటే నీకు ఇంతవరకు తెలియని చాలా నేర్పిస్తున్నాను. ఇప్పుడు చూడు, లెటస్తే ఇది బ్రౌజర్ అనుకో. ఇప్పుడు నువ్వు ఒక వెబ్ అప్లికేషన్ ఓపెన్ చేయాలంటే ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తావు, ఎక్కడ ఓపెన్ చేస్తావు? బ్రౌజర్లో ఓపెన్ చేస్తావు. అందుకనే బ్రౌజర్ డయాగ్రామ్ రాసినాను. అండ్ ఇంకోటి, ఇప్పుడు నువ్వు ఒక వెబ్సైట్ డెవలప్ చేసినావు. నేను చాలా వెబ్సైట్ డెవలప్ చేసిన, అది ఎక్కడ పెడతా? నా వెబ్సైట్స్ రీసోర్సెస్ అన్ని ఎక్కడ పెడతా? ఒక సర్వర్లో పెడతా నేను. ఓకే, ఇప్పుడు ఒక సర్వర్ ఉంది నా దగ్గర. ఆ సర్వర్లో నా వెబ్సైట్ రీసోర్సెస్ అన్ని నేను పెడతా. రీసోర్సెస్ అంటే ఏం లేదు, హెచ్టిఎంఎల్ ఫైల్, సిఎస్ఎస్ ఫైల్స్, జావా స్క్రిప్ట్ రీసోర్సెస్, అవన్నీ రీసోర్సెస్ అంటాం. ఆ రీసోర్సెస్ అన్ని నువ్వు ఆ సర్వర్లో పెడతావు, ఒక సర్వర్ ఎక్కడనో ఒక దగ్గర. ఓకే, ఇప్పుడు ఎవరన్నా ఒకరు వచ్చి నీ వెబ్సైట్ ఓపెన్ చేసింది అనుకో, ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసింది అనుకో, ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కడ ఓపెన్ చేస్తారు? బ్రౌజర్లో ఓపెన్ చేస్తారు. లెటస్ learnup.com ని బ్రౌజర్లో ఓపెన్ చేసాను. అప్పుడు బ్రౌజర్ ఏం చేస్తుంది తెలుసా? ఈ బ్రౌజర్ అనేది సర్వర్కి ఒక రిక్వెస్ట్ పంపిస్తుంది. ఏమని పంపిస్తుంది? హే సర్వర్, ఈ యూజర్ వచ్చి నాకు ఈ పర్టికులర్ వెబ్సైట్ని రిక్వెస్ట్ చేస్తున్నాడు, ఈ రీసోర్సెస్ నీ దగ్గర ఉన్నాయి, సో నువ్వు నాకు ఆ రీసోర్సెస్ ఇయ్యి అని చెప్తుంది. ఇప్పుడు ఈ సర్వర్ ఏం చేస్తుంది? సర్వర్లో ఆల్రెడీ అన్ని రీసోర్సెస్ అన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ సర్వర్ ఏం చేస్తుంది? ఆ రీసోర్సెస్ అన్నిటిని వెతుకుతుంది. ఈ ఒక్క రీసోర్సే ఉండదు దాని దగ్గర, చాలా వెబ్సైట్ రీసోర్సెస్ ఉంటాయి. అప్పుడు ఈ బ్రౌజర్ పంపించిన రిక్వెస్ట్ కి ఈ సర్వర్ వ్యాలిడేట్ చేసుకొని ఆ పర్టికులర్ వెబ్సైట్స్ ఉంటే ఆ పర్టికులర్ వెబ్సైట్స్ లో ఉన్న index.html ఫైల్ ని పంపిస్తుంది బ్రౌజర్ కి. మెయిన్ థింగ్, హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ ఉంటుంది, index.html అని కావచ్చు, ఏదైనా సరే మెయిన్ ఒక హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ ఉంటుంది ఒక వెబ్సైట్ తీసుకుంటే. సో ఆ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ ని ఈ బ్రౌజర్ కి పంపిస్తుంది. ఓకే, సో ఇది ఒక హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ ని బ్రౌజర్ కి పంపిస్తుంది. ఎలాంగ్ విత్ దిస్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ కొన్ని రీసోర్సెస్ ఉంటాయి, జావా స్క్రిప్ట్ రీసోర్సెస్, సిఎస్ఎస్ రీసోర్సెస్, అవన్నీ ఎలాంగ్ విత్ దిస్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ ఈ రీసోర్సెస్ ని కూడా పంపిస్తుంది. అంటే ఇది లోడ్ చేసినప్పుడు, ఈ వెబ్సైట్ ని లోడ్ చేసినప్పుడు ఈ బ్రౌజర్ ఈ రీసోర్సెస్ ని యూటిలైజ్ చేసుకుంటుంది అంతే. నా ఇప్పుడు మెయిన్ స్టోరీ అసలు ఏంటి అంటే, లెటస్ సే నా వెబ్సైట్ లో 3 లింక్స్ ఉన్నాయి. హోమ్ పేజ్ లింక్ ఉంది, అండ్ ప్రోడక్ట్స్ పేజ్ లింక్ ఉంది, అండ్ సర్వీసెస్ పేజ్ లింక్ ఉంది. ఓకే, హెడర్ పార్ట్ లో నాకు 3 లింక్స్ ఉన్నాయి. హోమ్ పేజ్ లింక్ ఉంది, ప్రోడక్ట్స్ పేజ్ లింక్ ఉంది, సర్వీసెస్ పేజ్ లింక్ ఉంది. హోమ్ పేజ్ క్లిక్ చేసినప్పుడు హోమ్ పేజ్కి వెళ్తాడు యూజర్, ప్రోడక్ట్స్ పేజ్ క్లిక్ చేసినప్పుడు ప్రోడక్ట్స్ పేజ్ చూపిస్తాము, సర్వీస్ పేజ్ క్లిక్ చేసినప్పుడు సర్వీస్ పేజ్ చూపిస్తాము. ఓకే, నౌ ఇప్పుడు నేను ఓపెన్ చేసింది మల్టీ పేజ్ అప్లికేషన్ అయితే, ఒకవేళ నేను యూజ్ చేసేది మల్టీ పేజ్ అప్లికేషన్ అయితే ఏమవుతుంది అంటే, యూజర్ అనేవాడు నావిగేట్ చేసినప్పుడు, ఇప్పుడు యూజర్ అనేటప్పుడు హోమ్ పేజ్కి వచ్చిండు, హోమ్ పేజ్ వచ్చినప్పుడు వాడికి హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ సర్వర్ పంపిస్తుంది, అది చూపిస్తాడు. నా ఒకవేళ మల్టీపే అప్లికేషన్ అయ్యి యూజర్ హోమ్ పేజ్ నుండి ప్రోడక్ట్స్ పేజ్కి వెళ్తున్నాడు అనుకో, అంటే ప్రోడక్ట్స్ పేజ్ లింక్ క్లిక్ చేసినప్పుడు ప్రోడక్ట్స్ పేజ్కి వెళ్తాడు. ఇప్పుడు హోమ్ పేజ్ నుండి ప్రోడక్ట్స్ పేజ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఈ బ్రౌజర్ అనేది ఇంకో రిక్వెస్ట్ పంపిస్తుంది సర్వర్కి, ఇంకో రిక్వెస్ట్ పంపించి హే సర్వర్, నాకు ఈ ప్రోడక్ట్స్ పేజ్ డిస్ప్లే చేయడానికి కావాల్సిన హెచ్టిఎంఎల్ పేజ్ నాకు పంపు అని చెప్తుంది. ఓకే, ఇప్పుడు సర్వర్ ఏం చేస్తుంది? ఈ ప్రోడక్ట్స్ పేజ్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ ని పంపిస్తుంది. ప్రోడక్ట్స్ పేజ్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ ని పంపిస్తుంది. నా ఈ బ్రౌజర్ ఏం చేస్తుంది? ఈ ప్రోడక్ట్స్ పేజ్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ లోడ్ చేయాలి అంటే అది మళ్ళీ రీలోడ్ చేస్తుంది. సో ఎంటైర్ అప్లికేషన్ ని మళ్ళీ రీలోడ్ చేస్తుంది. ఓకే, సో ఇది మల్టీపేజ్ అప్లికేషన్ అంటే. మల్టీపేజ్ అప్లికేషన్ అంటే
నువ్వు ఎప్పుడైతే నావిగేట్ అవుతావో, ఒక పేజ్ నుండి ఇంకో పేజ్ నావిగేట్ అవుతావో నీ బ్రౌజర్లో, నీ అప్లికేషన్లో, ఏమవుతుంది, బ్రౌజర్ అనేది ప్రతిసారి ఒక HTML డాక్యుమెంట్ ని రిక్వెస్ట్ చేస్తుంది. సో సర్వర్ ఏం చేస్తుంది, ఆ పర్టికులర్ HTML డాక్యుమెంట్ ని పంపిస్తుంది రెస్పాన్స్ లో. ఇప్పుడు ఈ బ్రౌజర్ ఏం చేస్తుంది, మళ్ళీ అప్లికేషన్ ని రీలోడ్ చేస్తుంది. సో మెయిన్ 2 థింగ్స్ అవుతున్నాయి ఇక్కడ. ఒకటి ఏంటి అంటే ప్రతిసారి ఒక రిక్వెస్ట్ అనేది పంపిస్తుంది. సో HTML డాక్యుమెంట్ అనేది రెస్పాన్స్ లో వస్తుంది. ఓకే, అదొకటి. నెక్స్ట్ థింగ్ ఏంటి, రీలోడ్ అనేది అవుతుంది. ప్రతిసారి పేజ్ అనేది రీలోడ్ అవుతుంది. ఓకే, ఇది మల్టీపే అప్లికేషన్ అంటే. నాకు ఇప్పుడు సింగిల్ పే అప్లికేషన్ ఏంటిది మరి, నాకు ఇప్పుడు సింగిల్ పే అప్లికేషన్ అంటే ఏంటంటే, లెటస్ నేను హోమ్ పేజ్ లో ఉన్నా, హోమ్ పేజ్ నుండి ప్రోడక్ట్ పేజ్ కి నావిగేట్ అవుతున్నా. ఒకవేళ సింగిల్ పేజ్ అప్లికేషన్ అయితే ఏమవుతుంది అంటే ఈ HTML డాక్యుమెంట్ ని మళ్ళీ రిక్వెస్ట్ చేయదు. బ్రౌజర్ అనేది కొత్త HTML డాక్యుమెంట్ ని రిక్వెస్ట్ చేయదు. సో ఈ ప్రోడక్ట్స్ పే HTML డాక్యుమెంట్ అనేది మనకు రాదు. మరి ఎట్లా చూపిస్తుంది, అంటే మనకు ప్రీవియస్ గా HTML డాక్యుమెంట్ ఉంది కదా, ఇప్పుడు ఈ HTML డాక్యుమెంట్ ఉంది కదా ప్రీవియస్ గా వచ్చింది, ఆ పర్టికులర్ HTML డాక్యుమెంట్ ని రీయూజ్ చేస్తుంది సింగిల్ పే అప్లికేషన్ లో. రీయూజ్ ఎట్లా చేస్తుంది అంటే, ఇప్పుడు నువ్వు ప్రోడక్ట్స్ పేజ్ లో ఉన్నావు, ప్రోడక్ట్స్ ఎట్లా చూపిస్తావు, ప్రోడక్ట్స్ ఏపీఐని కాల్ చేసి ప్రోడక్ట్ డేటా తెచ్చుకొని ఆ పర్టికులర్ పేజ్ లో ఆ పర్టికులర్ HTML డాక్యుమెంట్ ఉంటుంది కదా, ఇప్పుడు నీ దగ్గర ఈ HTML డాక్యుమెంట్ ఇనిషియల్ గా ఉంది కదా, సో అందులోనే ఓన్లీ స్పెసిఫిక్ పార్ట్స్ ని రీఫ్రెష్ చేస్తుంది కొత్త డేటాతో అంతే. అంతేగాని కొత్త పేజ్ అనేది మళ్ళీ రిక్వెస్ట్ చేసి మళ్ళీ చూపెట్టదు అది. సో ఈ ప్రాసెస్ లో రీలోడ్ అనేది అవ్వదు. ఓకే, సింగిల్ పే అప్లికేషన్ లో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతిసారి రిక్వెస్ట్ అనేది జరగదు, ఓన్లీ ఎగ్జిస్టింగ్ HTML డాక్యుమెంట్ యూజ్ చేసుకుంటది. ఓకే, అండ్ రీలోడ్ అనేది అస్సలు జరగదు. వేరే మల్టీపే అప్లికేషన్ లో ప్రతిసారి రిక్వెస్ట్ అనేది రేట్ చేస్తుంది అండ్ రెస్పాన్స్ అనేది వస్తుంది, HTML డాక్యుమెంట్ కొత్తది వస్తుంది అండ్ ఈ HTML డాక్యుమెంట్ కంప్లీట్ రీలోడ్ చేస్తుంది మల్టీపే అప్లికేషన్. ఓకే, ఇది సింగిల్ పేజ్ అప్లికేషన్ కి మల్టీపే అప్లికేషన్ ఉన్న ఓన్లీ డిఫరెన్స్. ఈవెన్ ఇంటర్వ్యూస్ లో అడిగినా కూడా నువ్వు ఒక్కటే ఇదే చెప్పేసాను అంతే. కంప్లీట్ గా చెప్పాలంటే చెప్పు, నీకు టైం ఉంది అంటే కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయి. కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ప్రతిసారి HTML డాక్యుమెంట్ రిక్వెస్ట్ చేస్తుందా లేదా అనేది నువ్వు చూసుకోవాలి. ఇంకోటి ఏంటి, రీలోడ్ అవుతుందా లేదా అప్లికేషన్, అదొకటి చూసుకోవాలి. మల్టీపే అప్లికేషన్ అయితే ప్రతిసారి రిక్వెస్ట్ అవుతుంది, రీలోడ్ అనేది అవుతుంది అప్లికేషన్. సింగిల్ పే అప్లికేషన్ లో ఉన్న HTML డాక్యుమెంట్ ని HTML డాక్యుమెంట్ ని మళ్ళీ రీఫ్రెష్ చేస్తుంది అంతే, రీలోడ్ అనేది చేయదు అక్కడ. ఇట్ విల్ రిఫ్రెష్ ఓన్లీ ద నెసెసరీ పార్ట్స్ ఆఫ్ ద అప్లికేషన్ వితౌట్ హ్యావింగ్ టు రీలోడ్ ద ఎంటైర్ అప్లికేషన్. ఓకే, సో ఇది సింగిల్ పే అప్లికేషన్ కి మల్టీపే అప్లికేషన్ కి ఉన్న డిఫరెన్స్. నువ్వు ఇప్పుడు ఏం చేద్దామంటే, నువ్వు థియరిటికల్ గా నేర్చుకున్నావు, మరి ప్రాక్టికల్ గా నీకు చూపెట్టాలి కదా, ప్రాక్టికల్ గా చూపెట్టకపోతే నీకు ఎట్లా తెలుస్తుంది. ఓకే, సో అది వెళ్ళే ముందు నా దగ్గర నుండి నీకు ఒక్కటే రిక్వెస్ట్ అడుగుతున్నా, ఏంటి అంటే ఈ పేజ్ ని ఫాలో అవ్వు అంతే. ఈ యూట్యూబ్ పేజ్ ని ఫాలో అవ్వు, ఒక లైక్ కొట్టు, నీకు నచ్చింది అంటే నచ్చింది అని చెప్పి కామెంట్ చేయి అంతే. సో నువ్వు పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే వేరే వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది, అట్లనే నీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయబోయా అంతే. నీ దగ్గర నుండి ఏం ఎక్స్పెక్ట్ చేయాలి, ఇది ఒక్కటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంతే. సో దట్ నాకు కూడా రీచ్ ఉంటుంది, నేను ఈ కంటిన్యూ చేయడానికి నాకు కూడా ఒక మోటివేషన్ ఉంటుంది. ఓకే, యా. సో ఒక మల్టీపే అప్లికేషన్ తీసుకున్నాం, ఏంటి అంటే bbc.com. ఇది మల్టీపే అప్లికేషన్ బ్రో. అండ్ సింగిల్ పే అప్లికేషన్ కూడా తీసుకుందాం దానికి. సో react.dev అనేది ఒక సింగిల్ పే అప్లికేషన్. ఓకే, సో ఇప్పుడు మల్టీపే అప్లికేషన్ చూసుకుంటే నేను ఫస్ట్ డిఫరెన్స్ ఏం చెప్పాను నీకు, ప్రతిసారి నువ్వు ఎప్పుడైతే నావిగేట్ అవుతావో, నువ్వు నావిగేట్ అయిన ప్రతిసారి ఒక కొత్త HTML డాక్యుమెంట్ అనేది తెచ్చుకుంటుంది. ఇప్పుడు నేను కల్చర్ అని క్లిక్ చేస్తున్నా, అది ఎందుకు కనిపిస్తుంది అంటే నేను ఫిల్టర్ పెట్టినా అక్కడ, అందుకనే కనిపిస్తలేదు. ఇప్పుడు నేను డాక్యుమెంట్ తోటి ఫిల్టర్ చేస్తున్నా. ఇక్కడ ఏమైంది చూసినా, కల్చర్ అనే HTML డాక్యుమెంట్ ని తెచ్చుకుంది. అది కల్చర్ HTML డాక్యుమెంట్ తెచ్చుకొని చూపిస్తుంది. ఇప్పుడు నేను ఇది క్లియర్ చేస్తున్నా అండ్ ఆర్ట్స్కి వెళ్తా. ఆర్ట్స్ అన్నప్పుడు ఏం చేసింది చూసినా, అది మళ్ళీ HTML డాక్యుమెంట్ తెచ్చుకుంది, కొత్త HTML డాక్యుమెంట్ తెచ్చుకుంది. అండ్ ఇంకో డిఫరెన్స్ ఏంటి, ప్రతిసారి పేజ్ అనేది కంప్లీట్ గా రీలోడ్ అవుతుంది. ఇప్పుడు చూడు, ఇది రీలోడ్ అవుతుందా లేదా చూడు అంతే. ఈ పర్టికులర్ ఐకాన్ చూడు, ఇప్పుడు నేను బిజినెస్ పేజ్కి వెళ్తున్నా, ఏమవుతుంది చూసినా, ఈ ఐకాన్ అనేది కంప్లీట్ గా అంటే పేజ్ ని రీలోడ్ చేస్తుంది. ఇప్పుడు నేను టెక్నాలజీ పేజ్కి వెళ్ళినా, చూడు మళ్ళీ రీలోడ్ చేసింది. ఓకే, ఇది మెయిన్ డిఫరెన్స్. ఒకవేళ ఎవరన్నా నేను అడిగినా కూడా ఈ ఒక్క డిఫరెన్స్ చూపెట్ట అంతే చాలు. ఓకే, ఇప్పుడు నేను సింగిల్ పే అప్లికేషన్కి వెళ్తున్నా. మల్టీపే అప్లికేషన్ అంటే bbc.com గుర్తుపెట్టుకో, సింగిల్ పే అప్లికేషన్ అంటే react.dev గుర్తుపెట్టుకో అంతే. ఇప్పుడు చూడు,
సింగిల్ పే అప్లికేషన్కి వచ్చిన. ఇనీషియల్గా HTML డాక్యుమెంట్ లోడ్ అయింది. ఓకే, నా ఇప్పుడు చూడు కమ్యూనిటీకి వెళ్తున్నా, ఏమైంది, ఏమైనా HTML డాక్యుమెంట్ లోడ్ అయిందా? చూడు HTML డాక్యుమెంట్ లోడ్ అవ్వదు. ఇది మ్యాజిక్ అంటే. సో ఇప్పుడు చూడు బ్లాగ్ అనేది క్లిక్ చేసిన, HTML డాక్యుమెంట్ లోడ్ అయిందా? అవ్వదు, ఎందుకంటే ఇది సింగిల్ పే అప్లికేషన్, ఎందుకు లోడ్ అవుతుంది ఇంకా. ఇప్పుడు చూడు ఇంకో డిఫరెన్స్ ఏం చెప్పినా, ఇక్కడ రిఫ్రెష్ ఐకాన్ చూడు. ఓకే, కమ్యూనిటీ క్లిక్ చేస్తున్నా, ఏమైంది, రీలోడ్ అయిందా? అవ్వలేదు. బ్లాక్ క్లిక్ చేస్తున్నా, రీలోడ్ అయిందా? అవ్వలేదు. రిఫరెన్స్ క్లిక్ చేస్తున్నా, రీలోడ్ అయిందా? అవ్వలేదు. అవ్వకుండా ఇది రీఫ్రెష్ చేస్తుంది. మ్యాజిక్ ఇదే. సింగిల్ పే అప్లికేషన్ కి మల్టీపే అప్లికేషన్ కి డిఫరెన్స్ ఒకటే. ప్రతిసారి మల్టీపే అప్లికేషన్ లో రిక్వెస్ట్ HTML డాక్యుమెంట్ రిక్వెస్ట్ చేస్తుంది, పేజ్ ని కంప్లీట్ పేజ్ ని రీలోడ్ చేస్తుంది. సింగిల్ పే అప్లికేషన్ లో ఉన్న పేజ్ ని వాడుకుంటుంది అంతే. ఓకే, ఇది డిఫరెన్స్ అంటే. ఓకే, ఇది వన్ ఆఫ్ ద ఫీచర్ కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ ఫీచర్కి వెళ్దాం. ఏంటి అంటే వర్చువల్ డామ్ రీకాన్సిలేషన్ కాన్సెప్ట్. ఇది కూడా అసలు పిచ్చిగా అడుగుతారు ఇంటర్వ్యూలో, అది మనం నేర్చుకుందాం ఇప్పుడు. సో వర్చువల్ డామ్ అండ్ రీకాన్సిలేషన్ కాన్సెప్ట్. సో ఈ వర్చువల్ డామ్ అండ్ రీకాన్సిలేషన్ వల్ల మన రియాక్ట్ అప్లికేషన్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బెటర్ గా ఉంటుంది. ఓకే, సో ఇందులో వర్చువల్ డామ్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. వర్చువల్ డామ్ అంటే ద నేమ్ లోనే ఇండికేట్ అవుతుంది. ఏంటి అంటే అది వర్చువల్ గా క్రియేట్ అయిన డామ్, అంటే అది రియల్ డామ్ కాదు. రియల్ డామ్ వేరే ఉంటుంది, వర్చువల్ డామ్ వేరే ఉంటుంది. రియల్ డామ్ కి ఒక కాపీడ్ వర్షనే వర్చువల్ డామ్. ఓకే, వర్చువల్ డామ్ ఈజ్ ద కాపీ ఆఫ్ ద రియల్ డామ్ అంటారు, అంటే అది కాపీడ్ వర్షన్ అంతే. ఇప్పుడు నేను వర్చువల్ డామ్ గురించి నేర్పిద్దాం అనుకుంటున్నా, కానీ అసలు డామ్ అంటే ఏందో తెలియకుంటే నీకు వర్చువల్ డామ్ ఏదో అర్థమవుతుంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, డామ్ అనేది కంప్లీట్ గా నేర్చుకుందాం, దాని తర్వాత వర్చువల్ డామ్కి వద్దాం, అప్పుడు నీకు క్లారిటీ వస్తుంది కొంచెం. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే డామ్ గురించి నేర్చుకుందాం. డామ్ డామ్ అంటే అందరూ భయపడతారు అందులో, అదేంటి అనేది అంత ఎగ్జాక్ట్ గా ఎవరికి ఐడియా ఉండదు. ఓకే, ఎవరిని అడిగినా కూడా డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటారు. ఈవెన్ ఇంటర్వ్యూస్, నేను చాలా ఇంటర్వ్యూస్ తీసుకుంటా కదా, ఎవరిని అడిగినా కూడా డామ్ అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అని చెప్తారు. ఈవెన్ నేను కూడా ఒక 5 years బ్యాక్ 4 years బ్యాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయినప్పుడు నేను కూడా అదే చెప్పేటోని, డామ్ అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అని చెప్పేటోని, అంతే, నాకేం తెలియదు అప్పుడు. ఓకే, సో ఇప్పుడు ఏం చెప్తా అంటే డామ్ అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్, అదొకటి. డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఓకే, అసలు డామ్ అనేది ఎప్పుడు క్రియేట్ అవుతుంది? డామ్ అనేది లెటస్తే ఇప్పుడు నువ్వు నీ అప్లికేషన్ ని బ్రౌజర్ లో ఓపెన్ చేస్తున్నావు, అప్పుడు ఏమవుతుందంటే index.html అనేది లోడ్ అవుతుంది కదా. index.html అనే కాదు, ఏదైనా HTML డాక్యుమెంట్ లోడ్ అవుతుంది కదా. ఈ HTML డాక్యుమెంట్ ని బ్రౌజర్ ఏం చేస్తుంది అంటే కంప్లీట్ గా ఒక ట్రీ లైక్ స్ట్రక్చర్ లాగా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, ఒక ట్రీ లైక్ స్ట్రక్చర్ లాగా కన్వర్ట్ చేస్తుంది. నీ ఎంటైర్ HTML డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని ట్రీ లైక్ స్ట్రక్చర్ లాగా కన్వర్ట్ చేస్తుంది, అది డామ్. ఓకే, సో దానిలో ఇంటర్నల్ గా ఏముంటాయి అనేది మనం నేర్చుకుందాం. ఓకే, బట్ ఇది ఒకటి నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఏంటి అంటే వెన్ ఎవర్ యూ ఓపెన్ a web application, the entire HTML document will be converted into a tree like structure. అంటే నువ్వు ఎప్పుడైతే నీ వెబ్సైట్ ని బ్రౌజర్ లో ఓపెన్ చేస్తున్నావో ఆ ఎంటైర్ బ్రౌజర్ లో ఆ వెబ్ అప్లికేషన్ లో HTML డాక్యుమెంట్ లోడ్ అవుతుంది కదా, ఆ ఎంటైర్ HTML డాక్యుమెంట్ ఒక ట్రీ లైక్ స్ట్రక్చర్ లాగా కన్వర్ట్ చేస్తుంది, అది డామ్ అంటే. ఆ ట్రీ లైక్ స్ట్రక్చర్ అనేది డామ్ అంటాం మనం. ఓకే, లెటస్తే ఇప్పుడు నా దగ్గర ఒక HTML డాక్యుమెంట్ ఉంది. ఏంటి అంటే నా దగ్గర ఒక డివ్ ఉంది. HTML డాక్యుమెంట్ అంటే ఏంది? HTML డాక్యుమెంట్ అంటే కంప్లీట్ గా HTML ఎలిమెంట్స్ ఉంటాయి అంతే, దానిలో ఏం పెద్ద డిఫరెన్స్ ఏముండదు. HTML డాక్యుమెంట్ అంటే అందులో HTML ఎలిమెంట్స్ ఉంటాయి, ట్యాగ్స్ ఉంటాయి, ప్రాపర్టీస్ ఉంటాయి, అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఆ HTML ఎలిమెంట్స్ దాన్నే HTML డాక్యుమెంట్ అంటాం. ఓకే, లెటస్తే నా దగ్గర HTML పేజ్ ఉంది, HTML డాక్యుమెంట్ ఉంది, ఇందులో డివ్ ఉంది, అండ్ ఇందులో ఒక హెడ్డింగ్ ఎలిమెంట్ ఉంది,
H1 అండ్ ఇందులోనే నాకు పేరాగ్రాఫ్ ఎలిమెంట్ ఉంది, పేరాగ్రాఫ్ టెక్స్ట్ అని ఉంది. అండ్ ఇప్పుడు నేను ఈ డివ్ని క్లోజ్ చేస్తున్నా. ఓకే, ఇది HTML డాక్యుమెంట్ కదా. ఈ కంప్లీట్ HTML డాక్యుమెంట్ ని ఒక ట్రీ లైక్ స్ట్రక్చర్ లాగా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, బ్రౌజర్ అనేది కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ డివ్ అనేది ఉంది, ఇదేంటిది రూట్ నోడ్. ఓకే, ఫస్ట్ ఏం చేస్తుంది అంటే ఈ పర్టికులర్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఈ ఎలిమెంట్స్ అన్నిటిని నోడ్స్ లాగా కన్వర్ట్ చేస్తుంది. ఈ డివ్ అనేది డివ్ నోడ్ అంటాం, డివ్ ఎలిమెంట్ నోడ్ లాగా కన్వర్ట్ చేస్తుంది. ఈ H1 ఉంది కదా, ఈ H1 కూడా ఎలిమెంట్ అంటే అది ఏం చేస్తుంది, H1 ఎలిమెంట్ నోడ్. అండ్ ఇప్పుడు చూసుకో, ఈ పేరాగ్రాఫ్ అంటే ఏంది, పేరాగ్రాఫ్ ఎలిమెంట్ అది. సో ఏం చేస్తుంది, పేరాగ్రాఫ్ ఎలిమెంట్ నోడ్ లా కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇది హెడ్డింగ్ అనేది ఉంది, ఈ హెడ్డింగ్ అనేది ఏంది, హెడ్డింగ్ టెక్స్ట్ అది. సో దీన్ని ఎట్లా కన్వర్ట్ చేస్తుంది అంటే హెడ్డింగ్ టెక్స్ట్ నోడ్ అంటే ఒక టెక్స్ట్ నోడ్ లా కన్వర్ట్ చేస్తుంది. ఎలిమెంట్స్ నోడ్స్ లా కన్వర్ట్ చేస్తుంది, టెక్స్ట్స్ అన్నిటిని టెక్స్ట్ నోడ్ లా కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు నా దగ్గర ఒక H1 ఎలిమెంట్ ఉంది, ఈ H1 ఎలిమెంట్ లో నేను ఐడి అనే ప్రాపర్టీ యూజ్ చేస్తున్నా, అండ్ క్లాస్ నేమ్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తున్నా. ఇవన్నీ ప్రాపర్టీస్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా ప్రాపర్టీ నోడ్స్ లాగా కన్వర్ట్ చేస్తుంది. ప్రాపర్టీ నోడ్ అంటే క్లాస్ ప్రాపర్టీ నోడ్, ఐడి ప్రాపర్టీ నోడ్, ఇట్లా అన్నిటినీ ఎలిమెంట్స్, ట్యాగ్స్, అట్రిబ్యూట్స్, ప్రాపర్టీస్ అన్నిటిని, టెక్స్ట్ ని అన్నిటిని ఒక నోడ్ ఆబ్జెక్ట్స్ లాగా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, నోడ్ ఆబ్జెక్ట్స్ లాగా కన్వర్ట్ చేసి ఆ ట్రీ లైక్ స్ట్రక్చర్ ని అతకబెడుతుంది అంతే. ఓకే, అన్నిటిని ఒక నోడ్ ఆబ్జెక్ట్స్ లాగా కన్వర్ట్ చేసి ఆ ట్రీ లైక్ స్ట్రక్చర్ కి అతకబెడుతుంది. ఇప్పుడు ఈ ట్రీ లైక్ స్ట్రక్చర్ ఎట్లా జనరేట్ అవుతుందో చూద్దాం. ఈ డివ్ అనేది ఉంది కదా, ఈ డివ్ అనేది అన్నిటికీ పేరెంట్. ఇప్పుడు ఎట్లా క్రియేట్ అవుతుంది అంటే, ట్రీ అంటే ఒక కంప్లీట్ ఒక వెర్టికల్ లైన్ ఉంటుంది కదా. ఓకే, ట్రీ అనేది ఇట్లా ఉంటుంది. ఈ ట్రీకి ఇది డివ్ అంటే ఇది రూట్ నోడ్, డివ్ నోడ్ అనవచ్చు, లేకపోతే రూట్ నోడ్. అన్నిటికీ రూట్ పేరెంట్ కాబట్టి దాన్ని రూట్ నోడ్ అంటాం. నెక్స్ట్ దాని లోపల ఏమున్నాయి, H1 ఎలిమెంట్ ఉంది. సో H1 అనేది ఏంటిది, ఎలిమెంట్ నోడ్. ఓకే, అండ్ ఇది ఒక బ్రాంచ్ లాగా, లేకపోతే ఒక లీఫ్ లాగా. ఓకే, అండ్ ఇందులో మనకి ఏముంది, H1 అనేది, ఇది H1 లోపల మనకు టెక్స్ట్ అనేది ఉంది. ఏముంది, హెడ్డింగ్ టెక్స్ట్ ఉంది. ఈ హెడ్డింగ్ అనేది ఏంది, టెక్స్ట్ నోడ్. ఇప్పుడు చూసుకో, ఇదేమో ట్రీలో ఒక మెయిన్ పిల్లర్. అందులో ఈ H1 అనేది ఒక బ్రాంచ్ లాగా ఉంది. అండ్ ఈ H1 కి మళ్ళీ ఏముంది, ఒక లీఫ్ లాగా, ఒక పర్టికులర్ లీఫ్ లాగా హెడ్డింగ్ టెక్స్ట్ నోడ్ అనేది ఉంది. సో ఇట్లా అన్నిటినీ ఒక ట్రీ లైక్ స్ట్రక్చర్ లాగా క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు పేరాగ్రాఫ్ ఉంది, పేరాగ్రాఫ్ ఏం చేస్తుంది, పేరాగ్రాఫ్ అనేది మళ్ళీ ఎలిమెంట్ నోడ్. అండ్ దాని లోపల ఏముంది, మళ్ళీ పేరాగ్రాఫ్ అంటే టెక్స్ట్, పేరాగ్రాఫ్ టెక్స్ట్ ఉంది కదా, దాన్ని ఏం చేస్తుంది, టెక్స్ట్ నోడ్ లాగా కన్వర్ట్ చేస్తుంది. మళ్ళీ ఒకవేళ ఈ హెడ్డింగ్ లోనే మళ్ళీ నాకు ఐడి, అట్రిబ్యూట్స్ అవన్నీ ఉన్నాయనుకో, దాన్ని కూడా ప్రాపర్టీ నోడ్స్ లాగా కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఐడి అనేది ఉంది, అదేమవుతుంది, ప్రాపర్టీ నోడ్. సో ఇట్లా ఒక HTML డాక్యుమెంట్ ని ఒక ట్రీ లైక్ స్ట్రక్చర్ లాగా కంప్లీట్ గా క్రియేట్ చేస్తుంది. కంప్లీట్ గా క్రియేట్ చేసే ప్రాసెస్ లో ఏవైతే HTML ఎలిమెంట్స్ ఉంటాయో, టెక్స్ట్ ఉంటాయో, టెక్స్ట్ ఉంటాయో, ప్రాపర్టీస్ ఉంటాయో, అట్రిబ్యూట్స్ ఉంటాయో, ఇవన్నిటిని నోడ్ ఆబ్జెక్ట్స్ లాగా కన్వర్ట్ చేసి ఈ ట్రీ లైక్ స్ట్రక్చర్ ని అతకబెడుతుంది అంతే. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ as దిస్ ఎంటైర్ ట్రీ లైక్ స్ట్రక్చర్ ఉంది కదా, దిస్ ఎంటైర్ ట్రీ లైక్ స్ట్రక్చర్ విత్ ఆల్ దీస్ నోడ్స్ ఈజ్ కాల్డ్ as దిస్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. పేర్లోనే ఇప్పుడు ఆబ్జెక్ట్ అని ఎందుకు ఉంటుంది అనుకుంటున్నాం, ఎందుకు అంటే ఇవన్నిటిని ఒక నోడ్ ఆబ్జెక్ట్స్ లాగా కన్వర్ట్ చేస్తుంది. సో ప్రతిదాన్ని ఒక నోడ్ ఆబ్జెక్ట్ లాగా కన్వర్ట్ చేస్తుంది, నోడ్ ఆబ్జెక్ట్స్. సో అందుకని మన డామ్ ని డాక్యుమెంట్ ఆబ్జెక్ట్